హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, వైసీపీ మరో బీఎస్పీ కాబోతోందా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఒకప్పుడు యూపీలో మాయావతి ఒక సంచలనం. బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి అటు కాంగ్రెస్ని ఇటు సమాజ్వాదీ పార్టీలను ఎదుర్కొని పార్టీ పెట్టాక 2002లో 98 సీట్లు సాధించింది బీఎస్పీ పార్టీ. ఇక 2007 ఎన్నికల్లో అయితే ఏకంగా 206 సీట్లతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది మాయావతి. ఇక ఒక్కసారిగా ఆమె సీఎం అవగానే ఎక్కడ లేని గర్వం వచ్చేసిందనమాట. తాను దైవాంశ సంభూతురాలు అయినట్టు ఫైన్ నుంచి డైరెక్ట్గా దిగి వచ్చినట్టు బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒక ఇన్సిడెంట్ చెప్పుకోవాలంటే, ఆమె ఎక్కడో సభకు వెళ్ళాల్సి వచ్చింది. కానీ అక్కడ తిరగడానికి ఆమె ఫేవరెట్ చెప్పులు ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చానని గుర్తు తెచ్చుకొని అవి పట్టుకు రావడానికి సిబ్బందికి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి అందులో తెప్పించుకుంది ఆ చెప్పులు. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఆమెకి అధికార మదం ఎంత తలకెక్కిందో చెప్పడానికి. ఇక ఎలాగోలా 5 ఏళ్ళు అయిపోయాయి. 2012లో 80 సీట్లతో అపోజిషన్కి పంపారు జనం. ఇక 2017లో అయితే 19 సీట్లు మాత్రమే ఇచ్చారు. 2022లో అయితే ఒక్కటంటే ఒక్క సీట్ ఇచ్చారనమాట. ఇక రాబోయే 2027 ఎన్నికల్లో 0 గ్యారంటీ అని ఏరే చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు గదంతా గెందుకంటే, మన ఏపీలో వైసీపీ కూడా సేమ్ ప్యాటర్న్లో నడుస్తోంది అని అంటున్నారు మన రాజకీయ విశ్లేషకులు. పార్టీ పెట్టి పోటీ చేసిన 2014 ఫస్ట్ ఎన్నికల్లో 64 సీట్లతో అదరగొట్టాడు జగనన్నయ్య. తర్వాత 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఎవరూ ఊహించని విధంగా 151 సీట్ల మెజారిటీతో సీఎం అయిపోయాడు. ఇక సీఎం అయిపోగానే షేమ్ టు షేమ్ మాయావతిలాగే తాను కూడా దైవాంశ సంభూతుడు అనుకొని సొంత పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా అందుబాటులోకి రాకుండా పోయాడు. ఇక జనం ముందుకొచ్చి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదన్నమాట 5 ఏళ్లలో. ఇక ఇసుగొచ్చిన జనం మాయావతి కంటే ఘోరమైన రిజల్ట్ ఇచ్చారు జగనన్నయ్యకి. ఏ ట్రేడ్ అనలిస్ట్ కూడా ఊహించని విధంగా 11 సీట్లు ఇచ్చి అపోజిషన్ స్టేటస్ కూడా పీకేశారు. ఇక ఇప్పుడు హిందూ దేవుళ్లను, హిందూ ధర్మాన్ని బాహాటంగా నోటికొచ్చినట్టు తూలనాడే జైలు పాలైన ఫ్రెష్నర్ జోసెఫ్ అనే ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ గాడి కోసం వైసీపీ క్యాడర్లు, లీడర్లతో పాటు అధినేత అయిన జగనన్నయ్య కూడా సంపూర్ణమైన సపోర్ట్ ఇచ్చి జనం దృష్టిలో పాతాళానికి వెళ్ళిపోయారని చెప్పాలి. అది సాలదన్నట్టు ఏపీకి క్యాపిటల్ వద్దు అన్నట్టు మావిగన్ గది గిది అని కామెడీ చేసి న్యూట్రల్ ఓటర్స్లో కూడా సీప్ అయిపోయింది వైసీపీ. ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లకి 11 కాస్త సింగిల్ డిజిట్ అయ్యేలా ఉంది వ్యవహారం. అలా ఆ విధంగా ఎటు చూసినా యూపీ మాయావతి పార్టీ ప్యాటర్నే ఏపీ వైసీపీ కూడా ఫాలో అవుతోందని గమనిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. 2 పార్టీలు కూడా బహుజనుల ఓట్ బ్యాంక్స్ పైన స్థాపించబడ్డవే. 2 పార్టీల అధినేతలు అదరగొట్టే అరంగేట్రం చేసినోళ్లే. 2 పార్టీల అధినేతలు సీఎంలు అయ్యాక ఎక్కడ లేని అహాన్ని ప్రదర్శించినోళ్లే. 2 పార్టీల అధినేతలు అధికారం తర్వాత దారుణ ఓటమి చూసినోళ్లే. అదే ప్యాటర్న్లో చూస్తే వైసీపీ కూడా బీఎస్పీ లాగే గ్రాఫ్ డిక్లైన్ చేసుకుంటూ శూన్యానికి పడిపోవడం లాంఛనమే అని జరుగుతున్న పరిణామాలను, ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరును చూస్తే ఇట్టే చెప్పేయచ్చు. వాటికి బలం చేకూర్చే విధంగా వైసీపీ అంబటంకుల్ ఏమంటున్నాడో మీరే వినండి. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. విన్నారా? ఈ ఆధునిక యుగంలో రావణుడే గెలుస్తాడంట. ఆ ఫ్రెష్నర్ రావణ్ గారిని గెలిపించుకోవడానికి నడుములకు బెల్ట్లు బిగిస్తారంట వైసీపీ వాళ్ళు. అసలు జనం ఏమనుకుంటున్నారు అనే సోయ లేకుండా పోయిన వీళ్ళను చూస్తే జాలి పడ్డం తప్ప ఏం చేయలేమంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.